సహోదరులు ఒకరినొకడు ఏం చేయాలట? సన్మానించుకోండి. ఒకరిని ఒకడు ఏం చేసుకోవాలట? సన్మానించుకోండి. అంటే ఎవరిని తొక్కేద్దాం, ఎవరిని లాగేద్దాం, ఎవరినైనా ఒకరిని సన్మానిస్తే వాడి మీద నిందలు అలా తప్పండి. అసలు ఈ దైవ మనసు కాదండి ఇది. వాళ్ళని సన్మానించినప్పుడు మనం ఏమనుకోవాలంటే, నేను బాగా కష్టపడి ఉంటే దేవుడు నాకు కూడా ఏం చేస్తాడు? సన్మానం చేస్తాడు. వాళ్ళు దానికి అర్హులు అని క్లాప్స్ కొట్టే వాళ్ళే పరలోకానికి వెళ్ళేవాళ్ళు. మళ్ళా చెప్తున్నాను, సహోదరుడిని సన్మానించినప్పుడు గ్రేట్ అని ఇలా చప్పట్లు కొట్టగలుగుతున్నావా? అది నీ స్వచ్ఛమైన మనస్సు. అది పరలోకానికి అర్హుడివి. లేదు అసూయతో రగిలిపోతున్నావా? పనవుతో పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. ఇలా ఎవరికి కీడు చేయకూడదు, అందరినీ సన్మానించుకోవాలి. ఇలా కనుక నువ్వు సంఘంలో బ్రతకగలిగితే నువ్వు పరలోక రాజ్యానికి చాలా దగ్గరగా ఉన్నావు. తీసుకుంటాడు నిన్ను. మరణించిన మరుక్షణం పరలోకంలో ఉండడానికి అర్హుడివే కొడుక. భూమి మీద ఎంత బాగున్నావురా, సంఘంలో ఎంత చక్కగా అందరిని ప్రేమించావురా, ఎంత చక్కగా అందరిని ఆదరించావురా, ఎంత చక్కగా అందరిని గౌరవించావురా. ఏ సహోదరుడి మీద ఏనాడు నీ నోట ఒక తప్పుడు మాట కూడా నేను వినలేదు కొడుక. రా, వచ్చే పరలోకానికి. ఎందుకంటే అక్కడ కొన్ని కోట్ల మంది వస్తారు పరలోకంలో ఉండడానికి. నువ్వు భూమి మీద ఈ 100 మంది మీదే నేరాలు ఇస్తే ఆ కోట్ల మందితో నువ్వు కలిసి ఉండలేవు, బ్రతకలేవు అక్కడ పరలోకంలో. సంఘములో నీ ప్రవర్తన మారిపోతే, సంఘములో సహోదరులతో నువ్వు కలిసి ఉండగలిగితే పరలోక రాజ్యంలో కూడా నువ్వు కలిసి ఉండగలుగుతావు. అందుకు నిన్ను గుడారంలోకి చేర్చి ఆ గుడారంలో ఎలా నివసించాలో మొత్తం బైబిల్లో చక్కగా దేవుడు రాయించి ఆ మాటలన్నీ రాత్రిని ముందుకు తెచ్చాడు. వినమంటున్నాడు, మార్చుకోమంటున్నాడు, పరలోక రాజ్యానికి సిద్ధపడమంటున్నాడు. క్రీస్తు రక్తంతో ఈ సంఘాన్ని కట్టి సంఘంలో నువ్వు ఇలా బ్రతికితే పరలోక రాజ్యం వచ్చేస్తావని ఆయన రాయించాడు.